ప్రైజ్ ద లార్డ్. ప్రభు యొక్క నామమునకు మహిమ కలుగునుగాక. మీలో అనేక మందికి సండే స్కూల్ యొక్క పాటల్ని ఎందుకు ఇలాగా యానిమల్స్ ద్వారా పిక్చర్స్ ద్వారా చేస్తున్నాను అన్న సందేహం ఉండొచ్చు. ఆ సందేహాన్ని ఈ యొక్క సండే స్కూల్ సాంగ్ అయిపోయిన ఎండింగ్లో నేను పూర్తి వివరంగా మీతో పంచుకున్నాను. దయచేసి వినగలరని, సహకరించగలరని, పిల్లల విషయంలో కొంచెం నా యొక్క ప్రయత్నాల్లో సహకరిస్తారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. కొడుకుయు వేళ పరుగులెత్తెదం, బైబిల్ చేత పట్టుకొని సండే స్కూలుకు. కొడుకుయు వేళ పరుగులెత్తెదం, బైబిల్ చేత పట్టుకొని సండే స్కూలుకు. జుమ్లలా 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 జుమ్లలా. కమ్మనైన మాటలు ఎన్నో ఉంటాయి, తీయనైన పాటలు ఎన్నెన్నో వస్తాయి. కమ్మనైన మాటలు ఎన్నో ఉంటాయి, తీయనైన పాటలు ఎన్నెన్నో వస్తాయి. అక్క, అన్న, తమ్ముడు, చెల్లి, మనం కలిసిపోదామా యేసుని చెంతకు, మనం కలిసిపోదామా. కొడుకుయు వేళ పరుగులెత్తెదం, బైబిల్ చేత పట్టుకొని సండే స్కూలుకు. కొడుకుయు వేళ పరుగులెత్తెదం, బైబిల్ చేత పట్టుకొని సండే స్కూలుకు. జుమ్లలా 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 జుమ్లలా. కొత్త కొత్త కథలు ఎన్నో చెబుతారు, బైబిల్ వాక్యములు మరెన్నో నేర్పిస్తారు. కొత్త కొత్త కథలు ఎన్నో చెబుతారు, బైబిల్ వాక్యములు మరెన్నో నేర్పిస్తారు. అక్క, అన్న, తమ్ముడు, చెల్లి, మనం కలిసిపోదమా యేసుని చెంతకు, మనం కలిసిపోదమా. మీ అందరికీ కూడా ప్రభు యొక్క నామంలో నా నిండార వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. నా ప్రయత్నం ఒక్కటే, బాల్యం నుంచి పిల్లల్లో దేవుని యొక్క వాక్యం, పాటలు వాళ్ళ హృదయంలో నాటుకోవాలని. ఎంత మనం వారికి కూర్చోబెట్టి చెప్పినా వాళ్ళ దాని మీద అంత ఆసక్తి చూపించడం లేదు. టీవీ చూడడానికి, సెల్ ఫోన్ చూడడానికి, అందులో వచ్చే కార్టూన్స్, షార్ట్ వీడియోస్, వీటి వైపే పిల్లలందరూ పరుగులు పెడుతున్నారు. నాకు అనిపించింది, వాళ్ళ మార్గంలో నుంచే వెళ్ళి వాళ్ళకి కొంతైనా ప్రభు యొక్క పాటలు, వాక్యము అన్నీ నేర్పాలన్న చిన్న ఆలోచన ద్వారా నేను ఈ ప్రయత్నం చేస్తున్నాను. నాకు ఈ యొక్క ఎడిటింగ్ కానీ దీని విషయంలో నేను పూర్తిగా జీరో నాలెడ్జ్, నాకు ఏదీ తెలియదు. కానీ పిల్లల్ని చూసినప్పుడు నాకు కలుగుతున్న బాధ మాత్రం చాలా ఎక్కువ. ఈ రీతిగానే వాళ్ళకి యేసుని మరింతగా దగ్గరికి చేయాలన్న ఒక ఆలోచన చొప్పున నేను వాళ్ళకి ఆ పిక్చర్స్ని, యానిమల్స్ని ఇవన్నీ చూపిస్తూ ఆ వెనకొచ్చే పాటల ద్వారా వాళ్ళ హృదయంలోకి వెళ్ళాలన్న ఆశ. ఇది జరుగుతుందా అని మీరు అడగొచ్చేమో. ఒక చిన్న ప్రయత్నం మనం ఎందుకు చేసి చూడకూడదు? ఇలా వాళ్ళకి సండే స్కూల్ యొక్క పాటలు పెడుతూ వాళ్ళకు చూపించినప్పుడు కొంచెం సమయం ఈ యొక్క పాటల కోసం మనం కేటాయించినప్పుడు వాళ్ళలో వచ్చే మార్పుని మనం గమనించవచ్చు కదా. మనం దేవుని యొక్క రాజ్యానికి మన పిల్లల్ని మరింత చేరువ చేయొచ్చు కదా. వాక్యం చెప్తుంది, బాలుడు నడవవలసిన త్రోవను వాడికి బాల్యం నుంచి నేర్పించుడి అంటున్నాడు. నిజంగానే బాల్యం నుంచి పిల్లలకి ఆల్ఫాబెటిక్స్ నేర్పిస్తున్నాం, రైమ్స్ నేర్పిస్తున్నాం.
వీటి అందుంచున్నంత శ్రద్ధ మన యొక్క ఆత్మీయ జీవిత విషయంలో పిల్లల్ని ముందుకు నడిపించలేకపోతున్నాం. వాళ్ళ నడిపించడానికి ఇది కూడా ఒక చిన్న ప్రయత్నం అవ్వాలనే నా తపన, నా తాపత్రయం. దయచేసి నేనేదో ఈ ఛానల్ ద్వారా గొప్ప అవ్వాలి, ఏవో వచ్చేస్తాయి, సంపాదించాలి ఇది కాదు. ప్రతి ప్రయత్నమందు దేవునికి మహిమ తీసుకురావాలని నా ఆశ. అర్థం చేసుకోగలరు అని మీ ముందు నా మాటలు పెడుతూ ఉన్నాను. ఈ ప్రయత్నమే చేయండి, నా ద్వారానే చేయమని అంటం లేదు. ఏ రీతిగానైనా బిడ్డల యొక్క హృదయాలలో దేవుని గూర్చిన తపన, తాపత్రయం, వాక్యం వారిలో స్థిరపరచబడును గాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్.